మహాగణుడును మహోన్నతుడును పరిశుద్ధుడును నిత్య నివాసి అయిన యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున ఈ ఉదయకాల శుభములు మీకు తెలియజేస్తున్నాను. ఇది నా దేవుని యొక్క వాక్యము. 3వ కీర్తన 3వ వచనము. అవును ప్రియులారా, పరిస్థితులు ఎలా ఉన్నప్పటికీ కూడా మనము దేవుని యందు విశ్వాసం కలిగి ఉన్నట్లయితే అది ఎటువంటి శోధన అయినా, ఎటువంటి కష్టమైనా, ఎటువంటి అపాయకరమైన స్థితి అయినా దాని నుంచి విడుదల కలుగచేసి ధైర్యముగా విజయముగా తల ఎత్తుకునేలా చేసేవాడే మన దేవుడు. పిల్లరా, మన శ్రమల్లో, మన కష్టాల్లో, మన యొక్క బాధల్లో ఆయన విడిచిపెట్టడు, కానీ మనకు తోడుగా ఉండి మనకు సహాయం చేసి అన్ని విషయాల్లో మనకి విజయాన్ని అనుగ్రహించేటువంటి వాడుగా దేవుడు ఉంటున్నాడు. పిల్లరా, ఈ యొక్క దానియేలు గ్రంథంలో కనుక మనం గమనించినప్పుడు అక్కడ నెబుకద్నెజర్ రాజు ఒక బంగారు ప్రతిమను నిలబెట్టి సకల విధములైనటువంటి వాయిద్యములు మోగించినప్పుడు అందరూ కూడా ఆ విగ్రహము తట్టు తిరిగి దానికి సాష్టాంగ నమస్కారం చేయాలి అనేది రాజు యొక్క ఆజ్ఞ. ప్రియులరా, కానీ ఆ దేశంలో ఉన్నటువంటి షడ్రకు, మెషకు, అబేద్నెగోలు నా దేవుడు రోషము కలిగినటువంటి దేవుడు, నా దేవునికి మాత్రమే మేము నమస్కారం చేస్తాం, కానీ ఈ విగ్రహానికి మేము నమస్కారం చేయమని రాజాజ్ఞను సైతము వారు ధిక్కరించినట్లుగా మనకు కనపడుతున్నారు. ప్రియుల, అయితే ఇందును బట్టి రాజుకు అత్యాగ్రహం కలిగి అగ్నిగుండాన్ని 7 అంతలుగా చేయించి వాడుతుంటున్న మాట, ఇప్పుడైనా సరే మీరు ఆ యొక్క విగ్రహములకు నమస్కారం చేసినప్పుడు నేను మిమ్మల్ని వదిలిపెడతాను అని అంటున్నప్పుడు, మేము చావునైనా చస్తాము, కానీ మా శరీరాలను ఈ యొక్క అగ్నికైనా ఆహుతి చేస్తాము, కానీ నీ విగ్రహానికి మేము నమస్కారం చేయము, ఎందుకంటే మా దేవుడు రక్షింప సమర్థుడు అని ఒక విశ్వాసం కలిగినటువంటి వాడుగా, ఏమాత్రం కూడా భయపడనటువంటి వ్యక్తులుగా మనకు అక్కడికి వారు కనపడుతున్నారు. పిల్లలు, రాజుకి భయంకరమైనటువంటి కోపం వచ్చింది. తన భటులకు ఆజ్ఞాపిస్తున్నాడు, ఈ ముగ్గురిని తీసుకువెళ్ళి అగ్నిగుండాన్ని 7 అంతల వేడిమి చేసి దాంట్లోకి మీరు పడవేయండి. వారు అన్నట్లే వీరు ముగ్గురిని బంధించి తీసుకువెళ్ళి పడవేస్తున్నప్పుడు పడవేయడానికి వెళ్ళినటువంటి వారు కూడా అగ్నికి ఆహుతైనట్లుగా మనం గమనించవచ్చు. కానీ నెబుకద్నెజరు రాజు అగ్నిగుండాన్ని చూచినప్పుడు 3 వ్యక్తులను పడవేశారు, కానీ 4 వ్యక్తులు అక్కడ బంధకము లేక తిరుగుతున్నట్లుగా గమనించాడు. పిల్లలు, వెంటనే ఆశ్చర్యపోయాడు, పరిగెత్తుకొచ్చాడు. ఎంతమందిని పడవేశామని అడిగినప్పుడు 3 పడవేశామన్నారు, కానీ నాకు 4 కనపడుతున్నారు, వారు ఏ బంధకాలు లేకుండా స్వేచ్ఛగా వారు తిరుగుతున్నారు అని సెలవిచ్చినప్పుడు వారిని బయటకు రప్పించారు. పిల్లరా, వారిని పరీక్షించగా వారి వెంట్రుకల్లో ఒకటైనా సరే ఈ యొక్క కాలిన వాసన అనేది వారికి కనబడలేదు. పిల్లరా, రాలేదు కూడా. పిల్లరా, అప్పుడు అంటున్నటువంటి మాట నెబుకద్నెజరు, ఏ దేవుని సేవింపకయు ఉందుమని వారు తమ దేవునికి గాక మరి ఏ దేవునికి నమస్కరింపకయు ఏ దేవుని సేవింపక ఉందని తమ దేహములను అప్పగించి రాజు యొక్క ఆజ్ఞను వ్యర్థపరచరి కాగా నేను ఒక శాసనాన్ని చేయించున్నాను. ఈ విధంగా రక్షించుటకు సమర్థుడైనటువంటి దేవుడు వీరి దేవుడు కాక ఇంకెవరు కూడా లేరు. కాబట్టి ఏ భాష మాట్లాడే వారిలో కానీ ఏ దేశపు వారు కానీ వీరి యొక్క దేవుణ్ణి దూషిస్తారో వారు తుత్తునీయులుగా చేయబడతారనేటువంటి శాసనాన్ని చేసి అంతటా నుండి రాజు షడ్రకు, మేషకు, అబేద్నెగోలను వారిని బబులోను సంస్థానంలో హెచ్చించెను. కాబట్టి వారి యొక్క ఆజ్ఞను తిరస్కరించడం ద్వారా వచ్చినటువంటి ప్రమాదాన్ని గురించి వారు భయపడలేదు, కానీ అంతకన్నా శ్రేష్టమైనటువంటి ఆశీర్వాదాలతో నా దేవుడు నన్ను నింపుతాడు, నా తలను ఎత్తేటువంటి వాడుగా ఉంటాడే, కానీ నన్ను సిగ్గుపరిచేటువంటి వాడుగా నా దేవుడు ఉండడు అనేటువంటి ఒక దృఢమైనటువంటి విశ్వాసము కలిగినటువంటి వారుగా ఈ 3 రాజాజ్ఞను ధిక్కరించినట్లుగా మనం గమనించుకున్నారు. తద్వారా వారికి లభించినది ఏంటంటే ఆ బబులోను సంస్థానం అంతట్లో కూడా వీరు 3 హెచ్చించినట్లుగా మనం గమనించవచ్చు. వీరు బానిసలుగా కొనుక్కోబడినటువంటి వారు, వెట్టి చాకరీ చేయడానికి తీసుకువెళ్ళబడినటువంటి వారు వీరు. కానీ దేవుని నామాన్ని బట్టి ఆయన యందు విశ్వాసముతో మనం కూడా కొనసాగినప్పుడు మన జీవితాలను కూడా వారి జీవితాలాగా హెచ్చించేటువంటి స్థితిలో ప్రతి విధమైనటువంటి ఇరుకుల నుంచి, ఇబ్బందుల నుంచి, శోధనల నుంచి, శ్రమల నుంచి విడిపించేటువంటి దేవుడిగా యేసుక్రీస్తు ప్రభు వారు మనకు కనపడుతున్నాడు. కాబట్టి ఆయనను నమ్మినటువంటి వారు ఏమాత్రం కూడా సిగ్గుపడరు, ఏమాత్రం కూడా అవమానమునందరు, కానీ అవమానానికి బదులుగా రెట్టింపు ఘనతను, సిగ్గుకు బదులుగా దేవుని యొక్క ఆశీర్వాదము, దేవుని యొక్క మహిమపరచబడేటట్లుగా మన జీవితాలను కూడా దేవుడు ఉంచుతాడు. పిల్లరా, కాబట్టి దిన వాక్యం ద్వారా నువ్వు ఏ శ్రమలో ఉన్నావో, ఏ కష్టాలను బట్టి ఉన్నావో, దేవుని నామాన్ని బట్టి ప్రతిదీ కూడా మబ్బు తొలగిపోనట్లుగా, మంచు తొలగిపోనట్లుగా అన్నిటి నుంచి విడుదల దయచేసి నీకు గొప్ప విజయాన్ని ఇవ్వడానికి ప్రభు సిద్ధంగా ఉన్నాడు. కాబట్టి నా ప్రభు నేను ఏ స్థితిలో ఉన్నప్పటికీ కూడా నా తలను ఎత్తేవారుగా ఉంచుతారు, కానీ దించేవారిగా ఉంచరు.
అవమానపడేటువంటి వాడిగా నన్ను ఉంచడు, సిగ్గుపడేటువంటి వాడిగా నన్ను ఉంచడు అనేటువంటి విశ్వాసం కలిగి, శ్రమ కలిగినప్పుడు కూడా నమ్మకంగా ఉంటే మనము ధైర్యంగా తల ఎత్తుకునేటువంటి స్థితిలో ప్రభు ఉంచుతాడు. అట్టి కృప పరిశుద్ధాత్మ దేవుడు మనందరికి దయచేయండి గాక. ఆమేన్. ప్రార్థన. సర్వశక్తుల ప్రేమ గల మా తండ్రి, నేనా నిన్ను నమ్మినటువంటి బిడ్డలు ఎన్నడూ కూడా నీవు సిగ్గుపడ్డని ప్రభా, ఎన్నడూ కూడా తల దించుకునేటువంటి విధంగా మీ బిడ్డలను ఉంచమని నీ వాక్యం సెలవిస్తుంది ప్రభు. అందుని బట్టి మీకు వందనాలు తండ్రి. ఇదిగోనైనా ఎటువంటి శ్రమ వచ్చినా, కష్టం వచ్చినా, బాధ వచ్చినా, వ్యాధులు వచ్చినా మిమ్మల్ని అంటి పెట్టుకుని మా జీవితంలో విజయాన్ని పొందుకునే భాగ్యం ప్రతి బిడ్డకు దయచేయమని యేసు నామమున అడిగి పెట్టుకుంటున్నాం తండ్రి. ఆమేన్.